క్రిస్టియన్స్ లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ సారీ. స్పెషల్ గా ఎవరైతే నాకు చర్చ్ నుంచి కాల్ చేస్తున్నారో అందరికి, ఫాదర్స్ కానీ మన పాస్టర్స్ కానీ అందరికి సారీ. నేను మాట్లాడిన వీడియో ప్రతి ఒక్క మిస్టేక్ నేను ఒప్పుకుంటున్నా. ప్లీజ్ సారీ. నేను మాట్లాడిన ప్రతి వర్డ్ కూడా నేను చెప్తున్నాను, నేను తప్పు చేసినానే. నేను ఏదైతే మాట్లాడింది అది 100% 200% తప్పే. ప్లీజ్ నన్ను క్షమించండి. నేనైతే చేసింది నేను ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ మీరు క్షమించాలని కోరుకుంటున్నాను. మన చర్చ్ ఫాదర్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తారు కదా, ప్లీజ్ నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఇంకోసారి రాదు. నేను మాట్లాడిన ప్రతి ఒక్క వర్డ్కి కూడా చెప్తున్నాను సారీ. నేను మాట్లాడింది 100% తప్పు. ఆ వీడియో నాతోటి ఎవరు చెప్పించలేదు, నేనే చేయిస్తా. ఆ వ్యక్తి ఎవరైతే అడిగిన యాంకర్ ఉన్నారో, ఆ యాంకర్ అడిగిన క్వశ్చన్స్ నేను దానికి చెప్పిన సమాధానం నాకు అసలు దానికి సింక్ అయినా కూడా నాకు తెలీదు. కానీ ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ప్లీజ్, నేను ఆల్రెడీ క్షమాపణ వీడియో మార్నింగ్ పెట్టాను, కానీ అది వైరల్ చేయట్లేదు. కానీ ఏదైతే మాట్లాడిన వీడియో వైరల్ చేస్తున్నారో ప్లీజ్ ఈ వీడియోలు కూడా మీరు క్షమించాలి. ప్రతి ఒక్క చర్చితో వాళ్ళ క్రిస్టియన్స్ కానీ మన చర్చిలో ఫాదర్స్ కానీ ఎవరైనా అందరికి అడుగుతున్నా, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి. నేను మాట్లాడిన తప్పుకి సారీ, నన్ను క్షమించండి. ప్రతి ఒక్క క్రిస్టియన్ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అడుగుతున్నాను సారీ. నేను చెప్పింది మాట్లాడింది మొత్తం తప్పు. ప్లీజ్ ఇంకా నాకు ఫోన్ చేయడము ఇట్లా